మనుషులకు జంతువులకి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది. అందువల్లే మనుషులు కుక్క లేదా పిల్లిల్ని తమ ఇళ్లలో పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. వాటిని కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తారు. ఎంతో అమితంగా ఇష్టపడి పెంచుకున్న కుక్క చనిపోతే తమ కుటుంబ సభ్యుణ్ణి పోగొట్టుకున్నట్లేనని భావిస్తారు. అలాంటి జంతువులకు కూడా మానవుల వల్లే గౌరవప్రదమైన చివరి కర్మలను చేయాలని కోరుకుంటారు. కానీ ఇటీవల జంతువుల కోసం కూడా మహాప్రస్థానాలు అందుబాటులోకి వస్తున్నాయి. జంతు ప్రేమికులు అనారోగ్యం కారణంగానో వేరే ఇతర కారణాల వల్ల అవి మరణిస్తే విలవిల్లాడిపోతుంటారు. ఈ బాధ ఒకెత్తైతే వాటిని ఎక్కడ దహనం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి వారందరికీ ఈ మహాప్రస్థానాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. మనుషులకు దహన సంస్కారాలు చేయడానికి ఎన్నో శ్మశాన వాటికలు ఉంటాయి. కానీ కొంతమంది జంతు ప్రేమికులు ప్రేమగా పెంచుకునే జంతువులు చనిపోతే ఎక్కడ దహనం చేయాలో తెలియక సతమతమైపోతారు. తమ కుటుంబంలో ఒక్కరిగా పెంచుకున్న ఆ పెట్ను ఎక్కడ వేయలేక ఆందోళన పడతారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొచ్చింది రాగా ఫౌండేషన్. జంతువుల కోసం శ్మశాన వాటికను నిర్మించింది. దీనికోసం గోపన్పల్లి మహాప్రస్థానం పక్కనే 500 గజాల స్థలాన్ని జేహెచ్ఎంసీ కేటాయించింది. దీనిలో జంతువులకు అంత్యక్రియలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది. స్టార్టింగ్ గ్యాస్ ఓపెన్ చేస్తాం మేము. గ్యాస్ ఓపెన్ చేసిన తర్వాత మషిన్ ఓపెన్ అవుతుంది. మషిన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఓపెన్ అన్నీ చేసిన తర్వాత బర్నర్లు ఆన్ చేస్తాము. కుక్కకు లోపల నూకినాక ఆన్ చేసిన తర్వాత 25 నిమిషాల్లో కాలిపోతుంది. అచానక్ ఏమో నైట్లో వచ్చింది అనుకో కుక్క, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. మళ్ళీ పొద్దున 10 గంటల వరకు మళ్ళా లోపల వేసేస్తాం. అయితే ఈ శ్మశాన వాటికలో గ్యాస్ ఆధారంగా పనిచేసే దహన వాటికను ఏర్పాటు చేశారు. చనిపోయిన జంతువులను ఇందులో దహనం చేయొచ్చు. ఇందులో వేసిన 20 నుండి 30 నిమిషాల లోపే జంతువులు దహనమైపోతాయి. జంతువులు ఖననమైపోయిన తర్వాత వచ్చే బూడిదను దాని యజమానులకు కావాలంటే ఇస్తారు. వారు తీసుకోకపోతే అక్కడ ఉన్న చెట్లకు ఎరువుగా వేస్తారు. దీని ద్వారా వచ్చే పొగ అంతా బయటకు వెళ్లిపోయే ఏర్పాటు చేశారు. చనిపోయిన జంతువులను రాత్రివేళ తీసుకొస్తే వాటి కళేబరాలను ఉదయం వరకు అక్కడే ఏర్పాటు చేసిన ఫ్రీజర్లలో ఉంచి ఉదయాన్నే ఖననం చేస్తారు. కుక్కలు, పక్షులు, కుందేళ్లు, పిల్లులు వంటి అన్ని రకాల జంతువులను ఇందులో ఖననం చేయొచ్చు. అయితే ఈ ఖననం కోసం 2500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి మనుషులలాగానే మూగజీవులకు కూడా మహాప్రస్థానం ఏర్పాటు చేసి అటు పర్యావరణానికి ఇటు జంతు ప్రేమికులకు ఉపయోగకరంగా వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ శ్మశాన వాటికను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శ్మశాన వాటిక నిర్మాణ ప్రాజెక్టును జంతు ప్రేమికులు స్వాగతిస్తున్నారు. పెంపుడు జంతువులను కన్నబిడ్డలుగా భావిస్తారు జంతు ప్రేమికులు. వాటిని కూడా తమ కుటుంబంలో సభ్యులుగానే చూస్తారు. అయితే అనారోగ్యం వల్లనో వేరే ఏ ఇతర కారణాల వల్లనో అవి మరణిస్తే ఎంతో తల్లడిల్లిపోతారు. ఈ బాధ ఒకవైపు అయితే వాటిని ఎక్కడ ఖననం చేయాలో తెలియక సతమతమైపోతుంటారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది రాగా ఫౌండేషన్. ఈ సంస్థ ఆధ్వర్యంలో పెంపుడు జంతువులను ఖననం చేయడానికి ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులను ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వచ్చే నెల మొదటి వారం నుండి దీనిని ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.